మీరు వినే ఉంటారు. అయోధ్య రామ మందిరంలో రీసెంట్‌గా ఎవరైతే భక్తులు విరాళంగా ఇచ్చిన డబ్బుల్ని కూడా అక్కడున్న వారు అధికారులు కూడా వాడుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్‌ని కూడా కట్టుకున్నారని విన్నాం. ఎందుకు దీనిపైన అటు బీజేపీ ఏ మతానికి, ఏ గుడికి ఆపదొచ్చినా ముందొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో అయోధ్య రామ మందిరం విషయంలో నోర్పు మెదపట్లేదు అనుకోవచ్చు? వాళ్ళే దొంగలు. హ్మ్. వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని ఏం చెప్పుకుంటారు చెప్పండి? అర్థమైందిగా మీకు? అర్థమైంది. ఆ గుడిని వాళ్ళు ఒక ఆదాయ మార్గంగా చూశారు. హ్మ్. అమాయకులైన భక్తులు విరాళాలుగా ఇచ్చారు. కొంతమంది అయితే 40 ఏళ్ల క్రితం బంగారు ఇటుకలు తీసుకెళ్ళి ఇచ్చారు. కొంతమంది వెండి ఇటుకలు తీసుకెళ్ళి ఇచ్చారు. నిర్మాణం కోసం. శిలాన్యాస్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి వెళ్ళి బాబ్రీ మసీద్ కూలిపోయిన తర్వాత రామ మందిరానికి మీ ఊరు నుంచి ఇటుకలు తీసుకొని రండి అంటే పేదోళ్ళు ఎవరైనా మామూలు ఇటుకలు తీసుకొని వెళ్తే ఇంకాస్త డబ్బులు ఉన్నోళ్ళు వెండి ఇటుకలు, ఇంకా డబ్బులు ఉన్నోళ్ళు బంగారపు ఇటుకలు తీసుకెళ్ళి ఇచ్చారు. ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మనుషుల్లో ఉన్న ద్వేషాన్ని రగిల్చి దాన్ని మతోన్మాదంగా మార్చి పావులుగా వాడుకుని వాళ్ళ ద్వారా కరసేవకుల పేరుతోటి వాళ్ళని అక్కడ దాకా తీసుకుని వెళ్ళి నిజంగా చాలామంది కేవలం రాముడి మీద ప్రేమతోటి, రాముడి మీద భక్తితోటి వెళ్ళారు. చాలామంది అమాయకంగా వెళ్ళారు. వాళ్ళల్లో కూడా కొంతమంది ఇలా వెళ్ళారు. ఏది అమాయకంగా భక్తి పేరుతోటి భక్తి అని వెళ్ళారు. కానీ దొంగ భక్తి పేరుతోటి కరసేవకులుగా అక్కడికి వెళ్ళి అక్కడ బీభత్సాలు సృష్టించి ఒక దొంగ ప్రేమను చూపించి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడి పేరుతోటి అరాచకాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అక్కడ ఆ వస్తున్న విరాళాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 2020 నుంచి లెక్క ఇవి 3,500 కోట్లు. ఆ రోజు 40 ఏళ్ల క్రితం ఈ గుడి అనే ఒక పేరు పెట్టిన దగ్గర నుంచి బాబ్రీ మసీదు కూల్చిన దగ్గర నుంచి 1,400 కోట్లు వసూలైనాయి. ఆ 1,400 కోట్లకి లెక్కలు లేవు. ఇప్పుడు ఈ విరాళాలకి లెక్కలు లేవు. ఇవన్నీ ఎవరు తిన్నారు అంటే, ఎవరు తిన్నారో నాకు తెలుసు, ఏమైనాయో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. దాని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఎవరో కాదు, అప్పుడు లేడీ బాక్సర్స్ విషయంలో ఎంపీ అతను ఇచ్చాడు స్టేట్మెంట్. ఓపెన్గానే ఇచ్చాడు. ఓపెన్గా అది వాస్తవం కాకపోతే ఒక ఎంపీ ఆ స్టేట్మెంట్ ఇచ్చి బతకగలడా? అది అక్కడ యూపీలో. అందుకని ఏంటి అంటే కావాలని గుళ్ళల్లో వచ్చే డబ్బుల్ని కైంకర్యం చేసుకుంటా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి వెళ్లకుండా ట్రస్టుల పేరుతోటి ట్రస్టులు ఏర్పాటు చేసి ఆ ట్రస్టీలుగా ఉన్నవాళ్ళు ఆ ట్రస్ట్లో ఉన్న డబ్బుల్ని భోంచేస్తున్నారు. అందుకే లెక్కలు తేలట్లేదు. అందులోనూ మ్యామ్ అయోధ్య రామ మందిరం అనేది చాలా బందోబస్తుగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి దేవుడికి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ఇచ్చే విరాళాలు కూడా అదే విధంగా ఉంటాయి. అంటే ఈ ఒక్క దాంట్లోనే 3,500 కోట్ల అంటే అధికారులు తినేసి ఉంటే మిగతా ఇలాంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో దేశం అంతటా కూడా గుళ్ళు ఉంటాయి, అక్కడ ఇలాంటివి కూడా జరిగే ఉంటాయని కూడా ఇప్పుడు అనుమానాలు చాలా మందికి పెరుగుతున్నాయి. అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి వెళితే తినడానికి అవకాశం లేదు. అక్కడ హుండీలు ఉంటాయి. ఆ హుండీలు కూడా ఏమైనా చేస్తే నేనేమి చెప్పలేను, కానీ మామూలుగా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఈ ట్రస్ట్లో ఉంటాయి కొన్ని. ఇప్పుడు టీటీడీ బోర్డు ఉంది. టీటీడీ బోర్డు టీటీడీకి వచ్చే కానుకలన్నీ టీటీడీ బోర్డు కిందే ఉంటాయి. చాలామంది నగలు ఇస్తారు, చాలామంది డబ్బులు ఇస్తారు, చాలామంది ఆస్తులు రాసిస్తారు టీటీడీ గుడికి. అవి టీటీడీ కిందనే ఉంటాయి. ఇక ఆ బోర్డు చేస్తుంది. మంచో చెడో, మంచి చేసినా చెడు చేసినా బోర్డే చేస్తుంది.
అలాగే ఇప్పుడు షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఉంది, షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ అంటారు, అది అంతే. అలాగే ఇప్పుడు మధురా గుడి మీద కూడా ఆ మధురా గుడి ట్రస్ట్, శ్రీకృష్ణుడి గుడి గురించి కూడా ఇప్పుడు వస్తున్నాయి. అక్కడ కూడా నిధులు మాయమైనవి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రామాలయం కూడా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద లేదు, ఇది ట్రస్ట్ కింద ఉంది. ఆ ట్రస్ట్ లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్స్ గనక మంచి వాళ్ళు అయ్యి ఉంటే గనక అవి అన్యాక్రాంతం అవ్వకుండా ఉంటాయి, లేని పక్షంలో లెక్కలు ఉండవు. ఇప్పుడు ఒక ఆడిటరు ఇంతకు ముందు కూడా ఒక ప్రైవేటు ఆడిటింగ్ సంస్థకు అప్పచెప్తే అవకతవకలు ఉన్నాయని చెప్పారు. ఎక్కడ దిద్దుబాటు చర్యలు అనేవి లేవు. ఇక్కడ అంటే పక్కదారి పట్టేసినాయి. ఈ ట్రస్ట్ లో ఉన్న వాళ్ళే బిల్డింగులు కట్టేసుకున్నారు, దొంగలకే తాళాలు ఇచ్చినట్టు అయిపోయింది కదా. అందుకని శుభ్రంగా ఎవరికి తోచింది వాళ్ళు దోచుకున్నారు. అసలు నాకు అనిపిస్తుంది, నిజంగా వీళ్ళకి భక్తే ఉంటే, దేవుడి మీద భక్తే ఉంటే గనక, వీళ్ళు నిజంగా దేవుడిని నమ్మితే గనక ఆ డబ్బులను తీసుకోగలుగుతారా? లేదు, తీసుకోలేరు. అంటే ఒక నమ్మకం ఉంటది, దేవుడు శిక్షిస్తాడు అనే ఒక నమ్మకం ఉంటది. లేదు అనుకుంటే ఒకవేళ శిక్షిస్తాడు అంటే కూడా ఇప్పుడు నేను చేసిన పాపానికి ఇంత వెల కట్టేసి అది దేవుడికి నేను విరాళం రూపంలో ఇచ్చేసాను అనుకోండి, పాప పరిహారం అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం మీద దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది ఏ మతం అనేది వేరే విషయం. అలాగే మతాన్ని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చూసాక వాళ్ళు పెరుగుతున్నారు కూడా. కొంతమంది ఉన్నాడనరు, లేడు అనరు, ఏ అభిప్రాయం చెప్పరు, తటస్థంగా ఉంటారు. మరి ఇవాళ జరుగుతున్న నేరాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఈ నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు చాలామంది దేవుణ్ణి నమ్మేవాళ్లే. ఇప్పుడు వ్యాపారస్తులు చాలామంది దేవుణ్ణి నమ్ముతారు. ఇప్పుడు ఈ నమ్మే వ్యాపారస్తులు తిరుపతి గుడికి బోలెడు దానం చేస్తారు. అసలు ఒక లిమిట్ దాటి కూడా దానం చేస్తారు. అసలు వీళ్ళకి ఇన్ని డబ్బులు దానం చేయడానికి ఎన్ని డబ్బులు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఇంకెన్ని డబ్బులు ఉన్నాయో అనిపించేటట్లు ఉంటారు. ఎందుకు చేస్తారు ఇవన్నీ? అసలు వాళ్ళు ఎంత అవినీతి చేసి డబ్బులు సంపాదించకపోతే అన్ని డబ్బులు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీకి 35,000 నెలకు జీతం వస్తే 35,000లో ఎంత ఇవ్వగలుగుతాడు దేవుడికి ఇవ్వాలి అంటే? ఖర్చులు ఉంటాయి కదా. మరి గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడిపైన ఎన్ని కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, జైలుకు పోయి వచ్చాడు. పైగా ఒక కోర్టు వాడిని వీడు నేరం చేశాడు అని నిర్ధారించి 2 సంవత్సరాలు పైబడిన శిక్ష వేస్తే వాడు ఎమ్మెల్యే సీటు కూడా గోవింద అయ్యింది. అంటే అతను ఎమ్మెల్యేగా తీసేశారు, కానీ పై కోర్టుకు వెళ్ళి నిర్దోషిగా ఆర్డర్ తెచ్చుకున్నాడు, మళ్ళీ ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. ఈ పెద్ద మనిషి ఒకానొక టైంలో దాదాపు 13 కోట్లు పెట్టో ఏమో వజ్రాలది కిరీటం చేపించాడు వెంకటేశ్వర స్వామికి. అది ఇవాళ రోజున లెక్కల్లో వేసుకుంటే కనుక 100 కోట్లు ఉంటుందో లేకపోతే ఇంకెక్కువనే ఉంటుందో. మరి ఇంత దుర్మార్గుడు వీడు సహజ వనరులను నాశనం చేశాడు. సహజ వనరులు అంటే నా దృష్టిలో దేవుడి కింద లెక్క. కొండలు, గుట్టలు, గనులు, ఇవి మన సహజ వనరులు. అవే మనకి అన్నం పెట్టేవి, వ్యవసాయము ఇవే. మరి వాటిని కొల్లగొట్టిన వాడిని దేవుడు ఎట్లా సహించాడు? నిజంగా రక్తం కక్కుని చచ్చిపోవద్దు ఇట్లాంటి వాళ్ళు. మరి ఈ లెక్కన మనం సజీవంగా చూస్తున్నాం వీడిని. అక్కడ అయోధ్యలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వస్తుంది రేపో ఎల్లుండో గుడి, కృష్ణుడి గుడి, మధురలో కృష్ణుడి గుడి గురించి వస్తుంది. మనం చూస్తూ ఉండేవాళ్ళమే. ఇంకా గట్టిగా మాట్లాడితే జాగ్రత్త, మిమ్మల్ని జైల్లో ఇస్తాం, అసలు నువ్వు మాట్లాడే మాటలకి నిన్ను జైల్లో పెట్టచ్చు తెలుసా అని మాట్లాడుతున్నారు. దేశద్రోహులు ఇట్లాంటివి మాట్లాడకూడదు. ఎంత కంపున్నా కంపును భరించాలా. ఎందుకంటే ఇది మన ఇల్లు, ఇది మన మతం, మన దేవుడు, మన దేశం. కాబట్టి మీరు నోరు మూసుకుని ఉండండి. మీరే మాట్లాడటం మొదలెడితే
వేరే దేశాల్లో వాళ్ళకి తెలిస్తే మనం ఎంత చౌకైపోతాం. ఇది దేశభక్తి అంటే. అంతేగాని దేవుడి డబ్బులు తినడం ఏంటి? ఒకవేళ వాడితే కూడా ఏ అనాథలకో, ఏ తల్లిదండ్రులు లేని వాళ్ళకో, లేకపోతే మంచి కార్యక్రమాలకో, ఒక గుడికో, ఇంకేదన్నా ఇంకో చిన్న గుడి కట్టడానికో, లేదు గుడి కంటే గొప్పదైన బడి గురించో, లేదు ఇప్పుడు నిజానికి నెహ్రూ అనేవాళ్ళు ఈ ప్రాజెక్టులు ఉంటాయి కదా, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాటిని వాటిని ఆధునిక దేవాలయాలు అనేవాళ్ళు ఆయన. అట్లాంటి వాటిని కట్టడానికో వాడి ఉంటే బాగుండేది. కానీ ఇలా వ్యక్తులు బిల్డింగ్లు కట్టుకోవడం ఏంటి? పైగా వాళ్ళ మీద చర్యలు లేవు. ఎంత దుర్మార్గం అసలు ఇది! ఈ దేశంలో కాబట్టి జరిగిపోతుంది అసలు ఎట్లా. ఇది చాలా చాలా దారుణం. పైగా ఎవరన్నా ఎన్జిఓలు లాంటి వాళ్ళకి ఎవరన్నా నిధులు ఇస్తాము అంటే గనక, అంటే చందాలు ఇస్తాము అంటే దానికి బోలెడు లెక్కలు. సరే, ఏది ఏమైనా సరే పైవాడున్నాడు చూసుకుంటాడు అంటే ఇలా చూసుకుంటున్నాడు. అందులోనూ మన దగ్గర ఉన్న టెంపుల్స్కి వచ్చే విరాళాలు విపరీతంగా భక్తులు ప్రేమతో ఇస్తూ ఉంటారు. వాటితోటి మన దగ్గర ఉన్న పేదరికాన్ని కావచ్చు, బళ్ళని కావచ్చు, చాలా వరకు నిజంగా తీర్చిదిద్దొచ్చు. కానీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్తున్నాయని చెప్పుకోవడానికి ఒక పేరు అనేది వస్తుంది. అంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ మతం వాళ్ళ మీద వాళ్ళే ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఇది ఇవాళ భారతదేశంలో మతరాజ్యం నడుస్తున్నప్పుడు వాళ్ళ మతం వాళ్ళ మీద వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఇదే అవకతవకలు ఏ మిషనరీల్లోనో, ఏ దర్గాల్లోనో జరిగితే, మసీదుల్లోనో జరిగితే ఇమ్మీడియట్గా వచ్చేసి మాట్లాడతారు. ఇప్పుడు మ్యామ్, అంటే ఇలాంటివి జరిగినప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అంటే చాలామంది ప్రొటెస్ట్లు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎందుకు మెయిన్ టార్గెట్గా చేసి దేశద్రోహులని, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు ముద్ర వేయాలనుకుంటున్నారు? వాళ్ళు నోరు మూయించాలంటే ఇప్పుడు వీళ్ళు నోరు ఇలానే తెరుస్తూ ఉన్నారనుకోండి, ఇప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, నలుగురు తెలిసి అర్థం చేసుకుని ఎదురు తిరిగితే అందుకోసం ఏంటి అంటే నోర్లు మూయించాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ నోరు మూయించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు? ప్రకాష్ రాజ్ పెద్ద వాయిస్తో మాట్లాడతాడు కాబట్టి. ప్రకాష్ రాజ్ మాట్లాడాడు అంటే బోల్డ్ మంది వింటారు కాబట్టి ప్రకాష్ రాజ్ నోరు మూయించాలి. లేదు ఇంకొకరు మాట్లాడతారంటే వాళ్ళ నోరు మూపించాలి, ఇంకొకరు మాట్లాడతారంటే వాళ్ళ నోరు మూపించాలి. అలా ఒక అప్రకటితమైన ఎమర్జెన్సీ నడుస్తుంది వాళ్ళ ఈ దేశంలో. అందులోనూ ఒక స్లోగన్ తీసుకొస్తూ ఉంటారు చాలా వరకు, సనాతని ధర్మం అనేసి తీసుకొస్తూ ఉంటారు. ఈ సనాతని ధర్మం అనే వాళ్ళే చాలా వరకు కూడా క్రైమ్లలో ఉంటారు, రేప్ కేసులలో ఉంటారు, చైల్డ్ అబ్యూస్లో ఉంటారు. అంటే ఇలాంటి వాటిలలో, అంటే ఈ పెద్ద పెద్ద స్కాములు గుళ్ళ గురించి జరిగిన దాంట్లో, దేవుడికి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళే ఉంటున్నారు. అంటే వీళ్ళు ఆ సనాతని శ్లోకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏం నేర్పించాలనుకుంటున్నారు? వీరి నుంచి ఏం నేర్చుకోవాలి దేశ ప్రజలు? ప్రజలు అంతంత ఆలోచించరమ్మా, అదే కదా వీళ్ళ బలమే అది. ప్రజలు అంతంత ఆలోచించరు, వీళ్ళు చెప్పింది గుడ్డిగా వింటుంటారు. ఇప్పుడు తినడానికి తిండి లేని వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలాగో విరాళాలు ఇవ్వరు, వాళ్ళెవ్వరు ఇలాంటి వాళ్ళతోటి పని లేదు, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు సంపాదించిందే వాళ్ళకి సరిపోదు. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారో 5 సంవత్సరాలకు ఒకసారో తిరుపతి వెళ్ళి వచ్చేసేస్తే అమ్మాయ వాళ్ళ బడ్జెట్ అంతవరకే పర్మిట్ చేస్తే, ఇంకా కొంచెం డబ్బులున్న వాళ్ళు ఎక్కువ సార్లు గుళ్ళకి వెళ్ళటము, గుళ్ళల్లో కానుకలు సమర్పించటము చేస్తూ ఉంటారు. ఇంకా పైన డబ్బులు సంపాదించేవాళ్ళు ఎవరు? వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఉండే ఎంప్లాయీస్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒక్కొక్కళ్ళ దగ్గర 100 కోట్లు 50 కోట్లు దొరుకుతున్నాయి అధికారులు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండేది. వీళ్ళు ముగ్గురే ఈ దేవుళ్ళకి డబ్బులు ఇచ్చేది. ఇప్పుడు మనం ఇచ్చామా చచ్చామా, మనం ఎందుకు మాట్లాడాలి అన్నట్టుంటారు. డబ్బులు విరాళాలు ఇవ్వని వాళ్ళు, విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళకి అసలు మాట్లాడే తీరుకుండదు. వాళ్ళకి ఎంతసేపు డబ్బు సంపాదించడం ఎట్లా. దేవుడికి నేను ఇచ్చా, దేవుడు నాకు ఇస్తాడు. ఇవ్వకపోయినా కనీసం నన్ను నా మీద కక్ష తీర్చుకోడు.
నాకు గుణపాఠం చెప్పడం అనే ధైర్యం ఉంటుంది వాళ్ళకి. అవును. అసలు ఇంకా కొంతమంది ఉంటారు పైకి దేవుణ్ణి నమ్మినట్టుగా కనిపిస్తారు, వాళ్ళు అసలు సచ్చినా నమ్మరు, కానీ విరాళాలు ఇస్తూ ఉంటారు, దొంగ భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు దేవుడు ఏమీ చేయడని. దేవుడి పేరుతో డబ్బులు సంపాదిస్తారు మళ్ళీ పైగా వాళ్ళు. అందుకని రకరకాల మనుషులు ఉన్నారు. ఈ రకరకాల మనుషులు దేవుడి పేరు చెప్పుకుని బతికేవాళ్ళు. దేవుడు వ్యవహారం కూడా ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది వాళ్ళ. ఆ వ్యాపారం అవ్వకపోతే ఇలాంటి పని జరిగి ఉండేది కాదు. అందుకని ఇది వ్యాపారం అయింది కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దేవుడు అనే కాన్సెప్ట్ని ఉంచుకోండి, దాన్ని పక్కన పెట్టి జరిగిన అవినీతి గురించి, మిగతా విషయాల్లో అవినీతిని ఎట్లా డీల్ చేస్తున్నారో గొల్లల్లో అవినీతిని కూడా అట్లాగే చూడండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.